ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. తెలంగాణ ఈసెట్ 2025 షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో మనం చూద్దాం. ఫస్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ సెక్షన్, ఇదంతా మనకు 14 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కౌన్సిలింగ్ అనేది 14 నుంచి 18 వరకు ఇక్కడ వాళ్ళు అంటే ఫీజ్ పే చేయడం కానీ, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ, ఇదంతా డేట్స్ ఇచ్చేసారు. ఆ డేట్స్లోకి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే స్లాట్ బుకింగ్ అని ఉంది కదా, సో ఎవరికైతే ఆ స్లాట్ బుక్ అయి ఉంటుందో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి డేట్ అంటే 17/6/2025 టు 19/6/2025 అనమాట. సో ఎవరికైతే స్లాట్ బుక్ అయి ఉంటుందో వాళ్ళు సర్టిఫికేట్ చేసుకోవాలి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, మనకు ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఎప్పటి నుంచి అంటే 17 నుంచి 21 వరకు. ఓకేనా? తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్, మీరు ప్రయారిటీ వైజ్ పెట్టింటారు కదా ఆప్షన్స్. ఇంకేమన్నా మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలన్నా అలా స్నూజింగ్ ఏమైనా ఉంటే అక్కడ చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు 21/6/2025లోగా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. సో 25/6/25 కల్లా మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత మీకు ఒకవేళ వచ్చింటుంది కదా ఏదైనా సరే, ఇప్పుడు అలాట్మెంట్ అన్నాం కదా, సో మీరు అక్కడ ఏమన్నా ఒకసారి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. ఎప్పటి నుంచి 25 నుంచి 29/6/2025 అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఫైనల్ ఫేజ్. మనమంతా ఇదంతా ఫస్ట్ ఫేజ్లో చేస్తాం. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ ఏంటి అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ ఫర్ సెల్ఫ్, ఇదంతా ఏంటి వెరిఫికేషన్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్. ఇంకా కొంతమంది ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అవ్వరు కదా, సో వాళ్ళకు కూడా మరి స్టార్టింగ్ మనం చెప్పాం కదా, సేమ్ పైన ప్రాసెసే జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ చూడండి, అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ ఫర్ నాట్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ వాళ్ళు కన్వీనియంట్ లేకపోయినా, వాళ్ళు అనుకున్న కాలేజ్ రాకపోయినా, వాళ్ళు మళ్ళీ సేమ్ పైన ఆప్షన్స్. బట్ డేట్ అనేది చూడండి, ఇక్కడ 6 monthsలో జరిగితే ఫస్ట్ ఫేజ్ అనేది, ఫైనల్ ఫేజ్ అనేది 7th monthలో జరుగుతుంది, అంటే జూలైలో జరుగుతుంది అనమాట. సేమ్ స్టెప్సే, బట్ డేట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. చూడండి, సెకండ్ కౌన్సిలింగ్ అంటారు కదా, సో అలా అనమాట. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు 14 నుంచి స్టార్ట్ అవుతుంది, 14/7/2025. ఒకవేళ ఆప్షన్స్ని జూమ్ కానీ ఇలా స్వైప్ చేసుకోవడం కూడా 14 నుంచి 15 వరకు ఇచ్చారు. అండ్ తర్వాత ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ 18 నుంచి 20 వరకు ఉంది. రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజ్ 19 నుంచి 22. లాస్ట్ మనకు బిఫోర్ జాయినింగ్ కాలేజ్లోకి అప్డేట్ ఇవ్వాలి కదా, సో అది 23/7/2025 అనమాట. ఇక్కడ చూసినట్టయితే